అందరికీ నమస్కారం అండి. గడిచిన 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మరణ వార్త చాలా సంచలనాన్ని సృష్టించిందండి. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ మీడియా ఛానల్ చూసినా సరే ఒకటే మరణ వార్త. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈయన చనిపోవడానికి వెనక అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఆయనను హత్య చేశారు, ఇది కక్ష సాధింపు, ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదు, ఈ హత్యని దాచిపెట్టాలని చూస్తున్నారు, కావాల్సుకొని కొంతమంది హంతకులను కాపాడాలని చూస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర. ప్రవీణ్ పగడాల ఒక అద్భుతమైన జ్ఞాని, ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్. అటువంటి ఒక వ్యక్తిని కావాల్చుకొని కాపు కాచి చంపేశారు. దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చూస్తున్నారు. దీన్ని మేము వదిలేదే లేదు. ఇవన్నీ కూడా గడిచిన 2-3 రోజుల నుంచి మనం ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో కానీ మీడియాలో కానీ చూస్తున్నామండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఓకే, మతబోధలు చేస్తుంటారు. ఆయన చనిపోయారు, చనిపోవడం బాధాకరం. బట్ అతను చనిపోవటాన్ని కొంతమంది వ్యక్తులు కంప్లీట్గా రాజకీయాన్ని చేసేసారండి. ఎందుకంటే వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం. గతంలో వీళ్ళల్లో ఆయన 2 సార్లు ఎంపీగా కూడా చేశాడండి. దీంట్లో కనపడుతున్నాయి మీకు. జీవి హర్షకుమార్. యాక్చువల్గా మనిషి వయసు పెరిగింది, వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగించినట్లుంది పాప వెనక్కి. ఇది హత్యే. ప్రవీణ్ పగడాలను చంపేశారు, హత్య చేశారు. నాకు చంద్రబాబు ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని నేను నమ్మను. ఎవరు నమ్మమన్నారు సార్ అసలు మిమ్మల్ని? ఇదే హర్షకుమారు 2-3 ఇంటర్వ్యూలు చూశానండి ఇతను నేను. ఈయనే చెప్పాడు, ఈ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఈయనే చెప్పాడండి ఆ మాట. ఈ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నేను మొన్నే చూశాను ఇతని 2-3 వీడియోలు. అంతకుమించి నాకు కూడా అతని గురించి ఏమీ తెలియదు. బట్ ఇది ముమ్మాటికి హత్యే. మంచి జ్ఞాని. ఇతని వీడియోలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇతనంత మంచి జ్ఞాని ఎక్కడా ఉండడు. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ని హత్య చేశారు. ఈ హత్యకి కారణాలు బయటికి రావాలి, బయటికి రాకపోతే నేను యుద్ధం చేస్తా అన్నాడు. అప్పటికి పాపం పోలీస్ అధికారులు చెప్తూనే ఉన్నారు, సార్ ఇది హత్య కాదండి, దీని సిమ్టమ్స్ చూస్తుంటే యాక్సిడెంట్ లాగా కనపడుతుంది, మొత్తం ఎంక్వైరీ చేస్తాం సార్, మీరు కంగారు పడొద్దు, కంప్లీట్ డేటా బయటికి మేము తీసుకొస్తాం. మీరు ఎందుకంటే ఇట్లా మీడియాల ద్వారా ప్రజల్లో ఒక విద్వేషాలు రెచ్చగొడితే చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, సెన్సిటివ్ కేసు. దీన్ని అలానే చూడాలి మనం కూడా. ప్రతిసారి మీడియా ఉంది కదా అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దు సార్ అని అనేక సార్లు హర్షకుమార్ గారికి చెప్పడం జరిగింది. బట్ ఆయన వినడు. ఈరోజు ఒక మతం ముసుగుని అడ్డం పెట్టుకొని క్రైస్తవ మతం మొత్తం కూడా నమ్ముతుంది ఇది హత్యే అని జీవి హర్షకుమార్ చెప్తాడు. జూపుడు ప్రభాకర్ చెప్తాడు. ఈ వైఎస్ఆర్సీపీ నేత చెప్తాడు రాజశేఖర్. వీళ్ళందరూ మాట్లాడతారండి. వీళ్ళంతా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం బురద జల్లాలి, మతపరమైన ఒక రాజకీయం చేయాలి, ఒక రచ్చ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చెప్పేసి వీళ్ళు చేయని ప్రయత్నం అంటే ఏమీ లేదండి. అసలు ఇంకా ఈ హర్షకుమార్ గారు అయితే ఒక అడుగు ముందుకు వేశారు. ఎందుకంటే ఈయన సాక్షి టీవీలో కానీ, ఈయన ఒక మీటింగ్ పెట్టి కానీ, లేకుంటే ఆ దిక్కుమాల యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుందండి, దాని పేరు సుమన్ టీవీ. ఆ సుమన్ టీవీలో కానీ ఇతను చెప్పాడు, నాకు ఈ ప్రభుత్వాల మీద నమ్మకాలు లేవు, వీళ్ళు న్యాయం చేయరు, నేను మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని, నేను ఒక విషయాన్ని పట్టుకుంటే దాన్ని మొత్తం రూట్స్ దాకా తవ్వుతా, ఈ హత్యకి గల కారకులు ఎవరో వాళ్ళందరినీ బయటికి లాక్కొస్తా, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చాలా మాటలు మాట్లాడాడు. అయితే అదేవిధంగా అతను మాట్లాడిన ఇంటర్వ్యూలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ చూసి హర్షకుమార్ గారికి ఒక నోటీస్ ఇచ్చారండి. ఏమంటే హర్షకుమార్ గారు, మీరు ఈ విధంగా ప్రవీణ్ పగడాల గారి హత్య గురించి మీరు రోజు మాట్లాడుతున్నారండి మీడియాలో. ఇదొక సెన్సిటివ్ కేస్, ఇదొక సెన్సిటివ్ ఇన్సిడెంట్. అది హత్యనా యాక్సిడెంట్నా మొత్తం మేము తేలుస్తాం సార్. ఇది ముమ్మాటికి హత్య అయితే కాదు, యాక్సిడెంట్గానే కనపడుతుంది మాకు కూడా. కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తాం, కొంచెం టైం ఇవ్వండి, మేము చూస్తున్నాం. బట్ మీకు ఏవో అనుమానాలు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా ఇది హత్యే అని మీరు నిర్ధారించేస్తున్నారు. ఈరోజు పోలీస్ వాళ్ళకంటే ముందే మీరు నిర్ధారించేస్తున్నారు ఇది హత్య అని.
ఇది కుట్రలతో కూడిన హత్య అని మీరేం మాట్లాడుతున్నారు? కాబట్టి దానికి ఉన్న కారణాలు ఏంటి అని చెప్పేసి కొంచెం దయచేసి మీరు మా దర్యాప్తు అధికారులకు సహకరించండి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేయండి అని చెప్పేసి ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారండి. హర్ష కుమార్ గారికి 28వ తారీఖు పోలీసు వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇవ్వగా నేను ఫేస్బుక్లో ఏం పెట్టాడు తెలుసా అండి? నోటీసులు ఇచ్చి హర్ష కుమార్ని ఎవ్వరూ ఆపలేరు, ఆగకపోతే పరిగెత్తండి సార్, రాజమండ్రి రోడ్ల మీద పరిగెత్తండి, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? మేము అని ఆపుతామా? ఈరోజు మీరు పెద్దలు సార్, సీనియర్ రాజకీయ నాయకులు, అది హత్యనో యాక్సిడెంట్నో ఏం జరిగిందో కనీసం ఒక పోలీస్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగలేరు. ఈరోజు మీకు ప్రభుత్వం మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు సార్. ఎందుకు నమ్మకం లేదంటే ఈరోజు క్రైస్తవ సోదరులందరూ కూడా తెలుసుకోండి, ఈరోజు క్రైస్తవ మత పెద్దలందరూ కూడా ఒకసారి గమనించండి. ఈ జీవి హర్ష కుమార్ కానీ, ఈ జూపుడి ప్రభాకర్ కానీ, లేకుంటే ఈ వైఎస్ఆర్సీపీ ఈ స్పోక్స్ పర్సన్ ఇతను రాజశేఖర్ కానీ, వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే అండి, మిమ్మల్ని అందరినీ కూడా అడ్డం పెట్టుకొని ఒక రాజకీయానికి తెరదీశారు. ఇప్పుడు ఈ హర్ష కుమార్కి పాస్టర్ ప్రవీణ్ గారు ఎవరో చనిపోయేదాకా ఇతనికి తెలియదండి. ఈ జూపుడు ప్రభాకర్ నేను దళితుల కోసమే ప్రాణం ఇచ్చేస్తా అని చెప్పే వ్యక్తి ఈయన ఏ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు, అదే పార్టీలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హీనాతిహీనంగా చంపి ఆ శవాన్ని డోల్ డెలివరీ చేస్తే కనీసం మాట్లాడని వ్యక్తి ఇతను. ఈ రాజశేఖర్ కూడా అదే పార్టీలో ఉన్నాడు, ఆ రోజు అతను కూడా ఏం మాట్లాడలేదండి. బట్ వీళ్ళందరూ ఈరోజు మీడియాల ముందుకు వచ్చి ప్రవీణ్కి న్యాయం జరగాలి, ప్రవీణ్ వెనక మేము ఉన్నాం, ప్రవీణ్ని చంపేశారు. అసలు నిజాలు ఈరోజు బయటకు వచ్చినాయి కదా. ఈరోజు హర్ష కుమార్ ప్రాబ్లం ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో హర్ష కుమార్ ఎంపీ టికెట్ ఆశించాడు, కూటమి ప్రభుత్వంలో అతనికి ఇవ్వలేదు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. మా అబ్బాయి ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ పోటీకి ఒక క్యాండిడేట్ని పెట్టమేంటని అదొక బాధ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హర్ష కుమార్కి ఏ పదవి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఇంకో బాధ, జీవి శ్రీరాజ్ అతని పేరు. వీళ్ళు సిబిసిఐడి కంటే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కంటే ఎక్కువ ఈ హర్ష కుమార్ వాళ్ళ అబ్బాయి. ఆయన సంఘటనా స్థలానికి వెళ్తాడు, బైకుని చూపిస్తాడు, కింద పడ్డ కర్రను చూపిస్తాడు, ఆ పక్కన ఉన్న రాళ్ళ ముక్కలను చూపిస్తాడు. ఏదో జరిగిపోయింది. ఏం జరిగిందా అంటే దాని గురించి ఎవడు చెప్పడం, హత్య జరిగిపోయి ఉండొచ్చు. ఇంకా వాళ్ళ నాన్న డిక్లేర్ చేశాడు ఇది హత్య అంటాడు, అది ముమ్మాటికి. ఎంత పెద్ద సెన్సిటివ్ ఇన్సిడెంట్. అంతమంది క్రైస్తవ సోదరులు ప్రవీణ్ పగడాల కోసం, పాస్టర్ గారి కోసం, ఆయన డెడ్ బాడీ దగ్గరికి ఆయన గురించి ధర్నాలు చేస్తుంటే ఆ టైంలో వాళ్ళందరినీ వెనక పెట్టుకొని వీళ్ళు ముందుండి రాజకీయ డ్రామా చేసి చంపేశారు. క్రైస్తవ మత పెద్దలు ఎవరు కూడా నమ్మట్లేదు ఇది యాక్సిడెంట్ అంటే వాళ్ళని నమ్మే విధంగా వీళ్ళు మార్చారండి. ఈ హర్ష కుమార్ కానీ, ఆయన జూపుడి ప్రభాకర్ కానీ, ఇటువంటి వాళ్ళు చాలామంది, కొంతమంది పాస్టర్స్ కూడా వీళ్ళ ముసుగులో ఉండి దీన్ని రాజకీయం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనే విధాలుగా అనేకమైన డ్రామాలు చేశారు. అయితే ఇందులో మనం అప్రిషియేట్ చేయాల్సిన ఎవరన్నా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ. ఎందుకంటే ఇంత పెద్ద సెన్సిటివ్ ఇన్సిడెంట్, ఇది ఒక యాక్సిడెంట్, అతని గురించి ఈరోజు వేల మంది రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది మతాల పరంగా ఒక ఇష్యూ అయ్యేటట్టుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఈరోజు ఈ ప్రవీణ్ పాస్టర్ గురించి ఎంతమంది ఎన్ని ప్రశ్నించినా సరే పోలీస్ వాళ్ళు అందరికీ కూడా చాలా నీట్గా సమాధానాలు చెప్తూ మేము దర్యాప్తు చేస్తున్నాం, మీరు ఫేక్ వార్తలు ప్రచారాలు చేయకండి, ఫేక్ ఇంటర్వ్యూలు ఇవ్వకండి, ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయొద్దు, కొంతమంది రాజకీయ ముసుగులు వేసుకొని మత ముసుగులు వేసుకొని వస్తారు, వాళ్ళ మాటలు నమ్మకండి, మేము చాలా క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఓపిక పట్టండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం, మొత్తం కూడా చెప్తాం, ఇదైతే హత్య కాదండి, అదే పోలీస్ ఆఫీసర్స్గా మేము చెప్తున్నాం, మాకు క్లారిటీ ఉంది, హత్య ఏదో యాక్సిడెంట్ ఏదో నిర్ధారణ చేయలేని పరిస్థితుల్లో మేము లేవు, మాకు తెలుసు, కానీ ఈరోజు వీళ్ళందరూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోండి అని చెప్పేసి పాప వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు ఇటువంటి సెన్సిటివ్ ఇన్సిడెంట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఎక్కడా కూడా ఈ శాంతి భద్రతలు అన్నీ కూడా విఘాతం కలగకుండా దాదాపుగా 200కు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్లు మొత్తం తెప్పించుకొని ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు ఎక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేశారు, బండి మీద ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడెక్కడికి వచ్చి ఆగారు, ఏ దుకాణాల్లో ఆగారు, ఎక్కడెక్కడ ఏమేమి కొన్నారు, ఎక్కడెక్కడ ఎంత ఫోన్పే చేశారు, ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నారు, ఎక్కడ ఆగారు, ఎక్కడ సేగ తీరారు, ఎక్కడ ఏ పార్కులో పడుకున్నారు, ఎక్కడ బండి పడింది, ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయి కదా ఈరోజు. ఏఎస్ఐ సుబ్బారావు గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, ఆయన సంచలన నిజాలు బయటికి పెట్టారు కదా. దాని ఎదురుగున్న ఒక టీ దుకాణమైన అతను ఒక సంచలన నిజాలు బయటికి పెట్టాడు కదా. ఈరోజు పాస్టర్ గారు చనిపోయారండి, అది యాక్సిడెంట్ అని అందరికీ తెలుసు.
ఆ యాక్సిడెంట్ని రాజకీయంగా మార్చింది ఇలాంటి రాజకీయ మేధావులు, రాజకీయ ముసుగు వేసుకొచ్చిన మేధావులు, దాంట్లో కూడా మతం ముసుగు వేసుకొచ్చిన మేధావులు వీళ్ళంతా. వీళ్ళందరికీ ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక మనిషి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో అతను ముందుకు వెళ్తుంటే, వీళ్ళకేదో పదవులు ఇవ్వలేదని, వీళ్ళకేదో న్యాయం చేయలేదని, లేకుంటే రాజకీయంగా వీళ్ళని కనీసం పట్టించుకోవట్లేదని, ఈ జూపుడి ప్రభాకర్ కూడా అంతే అండి. ఈరోజు వైసీపీలో సినిమా లేదు, టీడీపీలోకి రావడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు, ఇందులోకి రానివ్వట్లేదని చెప్పేసి ఇతను బాధ ఇదంతా. ఈ హర్షకుమార్ బాధ కూడా అంతే, ఎంపీ టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, వీళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, రాజకీయం వీళ్ళకి చేయనివ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళ బాధ. వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ సొంత లాభం కోసం, రాజకీయ లాభం కోసం ఈరోజు ఒక మత చిచ్చుని రెచ్చగొట్టి ఒక యాక్సిడెంట్ని హత్య కింద వీళ్ళే మార్చేసి, హత్యని వీళ్ళే నిర్ధారించేసి దీన్ని ప్రజలోకి తీసుకొస్తారా? దిక్కుమాల యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి దీన్ని ప్రజలోకి తీసుకొచ్చి ప్రజల్లో ఒక చర్చ, మతపరమైన చర్చ. ఈరోజు ఆ మతంలో చాలామంది వీళ్ళని అనుసరించేవాళ్ళు. క్రైస్తవ మతంలో ఈ జూపుడు ప్రభాకర్ లాంటి వాళ్ళని, ఈ జీవి హర్షకుమార్ లాంటి వాళ్ళని అనుసరించే వాళ్ళందరూ కూడా వీళ్ళ మాటలు నమ్ముతారు కదా, నిజం అనుకుంటారు కదా. మరి ఈరోజు ఏమైపోయిందండి? పాస్టర్ ప్రవీణ్ గారు మద్యం కొనుక్కున్నారు, అది తాగాడో తాగలేదో మనకు తెలియదు. పాస్టర్ ప్రవీణ్ గారు వస్తూనే నాకు తెలిసి పాప హైదరాబాద్ నుంచి ఈ నట్టి ఎండలో వస్తున్నాడు కాబట్టి ఎక్కడైనా బాడీ డిహైడ్రేట్ అయి ఉండొచ్చు. ఈ కంచుకచర్ల పరిటాల ఈ హైవే మధ్యలో ఎక్కడో ఆయన పడ్డారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఎక్కడైతే మళ్ళీ ఆయన విజయవాడలోకి వెళ్ళాడో, రామవరపల్లి రింగ్ దగ్గర ఉన్నారో అక్కడే ఆయన బండి పక్క కాపుంది, ఆ బండికి అప్పుడే హెడ్లైట్ పగిలింది, అప్పటికి బయటకు వచ్చింది. ఆయన అక్కడికి పడిపోయి ఉంటే అక్కడ కొంతమంది వ్యక్తులు లేపితే అక్కడున్న ఏఎస్ఐ సుబ్బారావు గారు చూసి అతన్ని పక్కకు కూర్చోబెడితే కొంచెం మంచినీళ్ళు తాగితే అక్కడికి వెళ్ళి పార్కులో దాదాపుగా 3 గంటలు పడుకున్నాడు. ఆయన పడుకున్న తర్వాత కూడా అక్కడి నుంచి బయలుదేరతామంటే ఈ కానిస్టేబుల్, ఈ ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది, మీరు అక్కడి నుంచి వెళ్తే కరెక్ట్ కాదని, మీ బండికి లైట్లు కూడా లేవు, బండి కండిషన్ కూడా బాగలేదంటే వినకుండా ఆ మనిషి అక్కడి నుంచి వీళ్ళు వైర్ ఏదో తీసుకొచ్చే లోపల అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పాస్టర్ ప్రవీణ్. వెళ్తూ దగ్గరలో ఏలూరులో ఒక దగ్గర మళ్ళీ మద్యం కొనుక్కున్నాడు, అది కూడా సీసీటీవీ ఫుటేజెస్లో రికార్డ్ అయింది. వీటన్నిటిని ఏమంటారు సార్? మద్యం ఎవరు కొనమన్నారు? హర్షకుమార్ గారు. మద్యం ఎవరు కొనుక్కోమన్నారు? జూపుడి ప్రభాకర్ గారు. ఒక యాక్సిడెంట్ని మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం, మీ రాజకీయ మూర్ఖత్వం కోసం ఒక యాక్సిడెంట్ని హత్యగా మార్చి ఈరోజు చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ గారి పరువు మీరు తీశారు. చివరికి ఏమైపోయాడండి? డ్రంక్ అండ్ డ్రైవ్, దానివల్ల యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసి ఈరోజు వార్తలు చూడాల్సి వస్తుంది. మనం మద్యం కొనుక్కుంటున్నారు పాస్టర్ గారు అంటే ఎంత బాధాకరమైన విషయం. ఒక పాస్టర్ గారు మద్యం దుకాణంలాగా మద్యం కొనుక్కుంటున్నాడు అనే విషయం బయటికి ఎందుకు వచ్చిందండి ఈరోజు? మీలాంటి వాళ్ళ వల్ల కదా హర్షకుమార్ గారు, మీలాంటి వాళ్ళ వల్ల కదా జూపుడి ప్రభాకర్ గారు. మీ దిక్కుమాల రాజకీయాల కోసం చనిపోయిన వ్యక్తిని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఇంకా శోక సముద్రం నెట్టినట్టు కదా మీరంతా కూడా. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు మేనత్తగారు కూడా వచ్చారు ఒకసారి, విమలా గారు, ఆవిడ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేమేంటో చూపిస్తామంటారు. ఏం చూపిస్తారమ్మా మీరంతా? నాకు అర్థం కావట్లేదు. తప్పు జరిగితేనే కదా, హత్య జరిగితేనే కదా, మేము న్యాయం చేయకపోతేనే కదా. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడే పోలీస్ అధికారులు ఉన్నారు, చాలా అద్భుతంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు వాళ్ళు కృషితోటి కదా ఇదంతా బయటకు వచ్చింది. దాదాపుగా 200 పైగా సీసీ కెమెరాలంతా కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసి తీసుకొచ్చి నీట్గా ఈరోజు ఫుటేజ్ మొత్తం బయటకు వచ్చింది. ఈరోజు మాట్లాడండి. ఈరోజు చెప్పండి, హర్షకుమార్ గారు నోటీసులు ఇచ్చి నన్ను ఆపగలరావు గారు, హర్షకుమార్ పరుగును ఎవరు ఆపలేరని చెప్పండి. ఎందుకు సార్ ఈ నీచ రాజకీయాలు? చావులతోటి, శవాలతోటి, డెడ్ బాడీలతోటి, యాక్సిడెంట్లని హత్యలుగా చిత్రీకరించి ఏం లబ్ధి పొందుదామని. సమాజంలో పెద్దలం మేము, మాజీ ఎంపీలం మేము, మాకు పేరుంది, గౌరవం ఉంది, హోదా ఉంది, మేము ఏది మాట్లాడినా చెల్లిపోద్ది, ప్రజలు నమ్ముతారు, ప్రజలు గొర్రెలు అనుకుంటారంటే గొర్రెలుగా చిత్రీకరిస్తున్నారా ప్రజలు? ఈరోజు మీరు ఏది మాట్లాడితే అది నమ్మేసేయాలా? చదువుకున్నారు సార్, మీ పిల్లలు కూడా చదువుకున్నారు. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా పోటీ చేసి ఉంటాడు మీ అబ్బాయి, మీ ఇద్దరిలో ఒక అబ్బాయి. చదువుకున్న వాళ్ళకి కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి సార్. అది మధ్యలో పెట్టుకోండి ఏదన్నా పనిచేసేటప్పుడు. మీ స్వార్థాల కోసం ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేయకండి. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గారు ఏ విధంగా చనిపోయారన్న విషయం ఈరోజు ప్రపంచం అంతా చూసింది. వెనక ముందు ఆలోచించాలి మనం ఒక పని చేసేటప్పుడు. మీ దిక్కుమాల రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేయకండి.
కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలని దిక్కుమాల రాజకీయాలు చేయకండి సార్. ఈరోజు మీ అందరి మీద పోలీస్ కేసులు పెట్టాలి. అసలు ఈ జూపుల్ లాంటి వాడి మీద, ఈ హర్షకుమార్ గారు లాంటి వాళ్ళ మీద మీ అందరి మీద కేసులు పెట్టాలి. ఈరోజు మీ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలన్నిటికీ విఘాతం కలుగుతుంది. రెచ్చగొడుతున్నారు జనాన్ని. మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయ స్వలాభాల కోసం మనుషులను రెచ్చగొట్టి వాళ్ళని గొర్రెలుగా మార్చి మీ మాయలో పడేసి మీ వెంటే నడిచేటట్టు చేసి మీరేం చెప్తే చేసే విధంగా రాళ్ళు ఎత్తే రాళ్ళు వేయండి, కాల్ చేయండి అన్నట్లుగా ఈ విధంగా రెచ్చగొట్టడం ఎంతవరకు సబబండి? నేరం కాదా? మీ అందరి మీద శిక్ష వేయకూడదా? మీ అందరి మీద యాక్షన్ తీసుకోకూడదా మీరు చేసిన తప్పులకి? ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గారు యాక్సిడెంట్లో చనిపోవడం కాదు, ఈరోజు మీరందరూ కలిసి చంపేశారు ఆయన. ఈ విధంగా అతని విషయాన్ని పదే 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 మాట్లాడి ఈ విధంగా అన్ని నిజాలు బయటకు వచ్చి ఈరోజు చంపేశారు అతను మీరందరూ కలిసి. సమాజం పెద్దాళ్ళం, పెద్ద హోదాలో ఉంటామంటే సరిపోదండి. మనుషుల్లాగా బ్రతకడం నేర్చుకోండి. మతాల ముసుగుల్లో కాదు, మనుషుల్లా బ్రతకడం నేర్చుకుంటే మనం తినేది కడుపుకు అన్నమే అని ఒక జ్ఞానం మీకుంటే మతాల గురించి మాట్లాడటం కాదు, మతాలు చిచ్చులు పెట్టడం కాదు, మతాలు రెచ్చగొట్టడం కాదు, మనుషుల్లాగా మారటం నేర్చుకోండి. మనుషులుగా మాట్లాడటం నేర్చుకోండి. మనుషుల్లా బ్రతకడం నేర్చుకోండి.